ఎస్ఎన్టీవీకి స్వాగతం సుస్వాగతం. ప్రతి క్షణం మీకోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు దర్శి గురించి, ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం గురించి మేము ఎస్ఎన్టీవీ చేసిన సర్వేలో పార్టీ ఎవరు గెలవబోతున్నారని ప్రజల్ని మేము సేకరించాము. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, దర్శి నియోజకవర్గం కాస్ట్లీ నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద కాస్ట్లీ నియోజకవర్గం. ఇక్కడ దర్శి నియోజకవర్గం పాడి పంటలకు ప్రసిద్ధిగాంచినది, నీటి ఆధారమైన నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2024లో వైసీపీ పార్టీ తరఫున డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరఫున డాక్టర్ కడియాల లక్ష్మి పోటీ చేస్తున్నారు. అయితే కడియాల లక్ష్మి నర్సాపేట నుంచి వచ్చి, పల్నాడు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తుంది. ఇక్కడ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా దర్శి వ్యక్తి. అయితే ఈ నియోజకవర్గంలో ఎస్ఎన్టీవీ సేకరించిన సమాచారంలో తెలుసుకుందాం. ఈ నియోజకవర్గంలో తాళ్ళూరు, ముండ్లమూరు, కుర్చేడు, దర్శి, దొనకొండ 5 మండలాలు కలిపి దర్శి నియోజకవర్గంగా జనరల్ నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఒకసారి పోటీ చేసి రెండవసారి గెలిచింది 2 వ్యక్తులే. అయితే ఈ నియోజకవర్గంలో ఒకటి డాక్టర్ సానికొం పిచ్చిరెడ్డి, నారపశెట్టి శ్రీరాములు 2 సార్లు గెలిచారు. తర్వాత ఎప్పటికీ 2 సార్లు గెలిచిన వ్యక్తి ఎవరు లేరు. అయితే ఈ నియోజకవర్గంలో 2004 నుంచి 2024 లోపు బూచేపల్లి కుటుంబం కాంగ్రెస్ పార్టీ తరపున కానీ, వైసీపీ పార్టీ తరపున కానీ పోటీ చేస్తూ వచ్చింది. టీడీపీ తరపున 2004లో వేమ సుబ్బారావు, 2009లో మన్నె వెంకటరమణ, 2014లో సిద్ధా రాఘవరావు, 2019లో కదిరి బాబురావు పోటీ చేస్తా వచ్చారు. అయితే ఇంతమంది వచ్చిన బూచేపల్లి కుటుంబం వెనకడుగు వేయకుండా కాంగ్రెస్ పార్టీ తరపున కానివ్వండి, వైసీపీ తరపున కానీ పోటీ చేస్తూ వచ్చింది. అయితే ఈ నియోజకవర్గంలో మన 2019లో వాళ్ళ అనివార్య కార్యం వల్ల బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేయలేకపోయాడు. అలా 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాలు వచ్చి పోటీ చేసి దర్శి ప్రజలు హక్కును చేర్చుకొని వైసీపీ తరపున 30,000 పైసలకు మెజార్టీతో గెలుపొందించారు. అయితే అతను ఈ దర్శి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతిని తీసుకొచ్చాడు. ఆ సంస్కృతి ఏంటంటే కలెక్షన్. అంటే ఎలా అంటే దర్శి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి ఎంతమంది నాయకులు మారినా ఏ నాయకుడు ఒక కార్యకర్త దగ్గర కానీ, ఒక కాంట్రాక్టర్ దగ్గర కానీ రూపాయి డబ్బులు తీసుకున్న దాఖలు లేవు. అయితే ఈ మద్దిశెట్టి వేణుగోపాల్ మీద మంచి ప్రజల్లో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. ప్రతి పనికి ఒక రేటు పెట్టారు. ప్రతి మండలానికి ఈ ప్రకాశం జిల్లాలో ఫస్ట్ వాళ్ళే ఈ సంస్కృతిని తీసుకొచ్చారు. నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టడం అనేది ఇలా పెట్టి ప్రతిదానికి ఒక రేటు పెట్టి తయారు చేశారని జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ దఫ ఆ అభియోగం మీద మన వైసీపీ పార్టీ తరఫున అధిష్టానం మద్దిశెట్టికి టికెట్ కేటాయించలేదు. అయితే మళ్ళీ బూచేపల్లి సేవలను గుర్తించి 2019లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితేనే ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి అధిష్టానం అవకాశం ఇచ్చింది. అయితే ఆ అవకాశం కోసం రాష్ట్రంలోనే ఫస్ట్ ఈ 2024 సాధారణ ఎన్నికలు ప్రచారం స్టార్ట్ చేసింది మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఇప్పటికీ నియోజకవర్గం వైడ్గా ప్రతి గ్రామం వాళ్ళ కుటుంబం మొత్తం ఇన్ని రోజుల నుంచి ప్రజల్లోనే ఉంది. ఇప్పటికీ ఒకసారి ప్రచారం నియోజకవర్గం మొత్తం అయిపోయి రెండో దఫా కూడా స్టార్ట్ చేసి ముందున్నారు. అయితే ఈ విషయంలో కొన్ని రోజులు కూటమి తరపున, కొన్ని రోజులు జనసేన అని, కొన్ని రోజులు టీడీపీ అని, కొన్ని రోజులు బీజేపీకి ఇస్తున్నారని కాలం ఎలబుచ్చి ఈ మధ్యకాలంలో ఒక 10-15 రోజుల క్రితం కేటాయించారు. మన గొట్టిపాటి హనుమంతరావు మనమరాలు, గొట్టిపాటి నరసయ్య కూతురు, మన గొట్టిపాటి రవికుమార్ బుజ్జి ఎమ్మెల్యే, అద్దెంకి ఎమ్మెల్యే వాళ్ళ సోదరి, ఈమెని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. అయితే ఆమె ప్రజల్లో మమేకం అవుతుంది. కానీ దర్శి నియోజకవర్గం ప్రజలు
మేము ఎస్ఎన్టీవీ తరఫున సేకరించిన శాంపిల్స్లో జనాలు ఈ దఫా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు, ఎవరిని ఎంతమంది వచ్చినా మద్దిశెట్టి వేణుగోపాల్ తెర వెనుక టీడీపీకి సపోర్ట్ చేసినా, సిద్ధారాఘవరావు తెర వెనుక సపోర్ట్ చేసినా, పొమ్మిడి రమేష్ వచ్చినా, నారంశెట్టి పాపారావు కష్టంగా తిరిగినా, లేదా మన గరికపాటి వెంకటు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఎంతమంది వచ్చినా ఈ దఫా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఏ రోజు 2004 నుంచి 24 ఒకరి దగ్గర ఒక పైసా ఈ పనికి డబ్బులు తీసుకున్నాను అభియోగం లేదు, అవసరమైతే పని ఇప్పించి కూడా ఈ పని చేసుకో 10 రూపాయలు ఇవ్వకో డబ్బులని ఇచ్చినారని ప్రతి ఒక్కరు దేవస్థానం కానీ కాక ఫంక్షన్లు కానీ కాక ఏదైనా కార్యకర్త ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోనీ కాక లేదా తిరునాళ్ళు ఇక్కడ బాగా జరుగుతాయి ఆ తిరునాళ్ళకు కానీ కాక తన వంతుగా పోతే లేదు అనకుండా ఇంతని ఇచ్చిన నాయకుడు ఈ రాష్ట్రంలోనే అటువంటి వ్యక్తి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ కలికాలంలో రూపాయి కోసమే పరమావధిగా బతుకుతున్న కలికాలంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, మనుషులను మనం సంపాదించుకోలేమని ఏ కార్యక్రమానికైనా కానీ మంచినీళ్ళు మాత్రంగా అడిగిందే తరువుగా ఇస్తున్నాడు అతను చేతనే వారికి. అందుకని మద్దిశెట్టి వేణుగోపాల పుణ్యమని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇంత క్రేజ్ వచ్చింది. అయితే అతను వన్ టైం ఎమ్మెల్యే, జీవితంలో ఎప్పటికీ ఎమ్మెల్యే కాడని జనాలు చర్చించుకుంటున్నారు మద్దిశెట్టి వేణుగోపాల్. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఈ దఫా గెలుపు అనేది కన్ఫామ్, మెజార్టీ ఎంత అనేది చూడాలని జనాలు అనుకుంటున్నారు. అయితే ఈ దఫా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని మేము చేసిన సర్వేలో తేలింది. ఖచ్చితంగా గెలిచి ఖచ్చితంగా మినిస్టర్ కూడా అవుతాడు. జగనన్న అతని మీద నమ్మకంతో ఇస్తాడు. ఎందుకంటే అవినీతి ఆరోపణలు అనేది తెలియని వ్యక్తులు వాళ్ళ కుటుంబం. ఈ రూపాయి కోసం కాదు, సేవ చేయటం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన నిరూపించుకున్న కుటుంబం. అందుకని ఖచ్చితంగా దర్శి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది మంత్రి పదవి కూడా చేపడతారని దర్శి ప్రజలు చర్చించుకుంటున్నారు. ధన్యవాదములు. ఈరోజు ఈ నియోజకవర్గం గురించి రివ్యూ ఇలా ఉంది. తిరిగి రేపు వేరే నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు మిత్రమా.